హాయ్ ఆల్ వెల్కమ్ టు సింహాస్ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే చిత్రాన్నం అండి. అందరికీ చాలా చాలా నచ్చే వన్ ఆఫ్ ది చిత్రాన్నం అందరికీ తెలిసినలాగే చాలా టైప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మామిడికాయ చిత్రాన్నం అండి. యాక్చువల్లీ ఇది ఎల్లో కలర్ అయిపోయింది. మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే పల్లెకి వెళ్ళినప్పుడు మామిడికాయలు తీసుకొని వచ్చాము. అది ఫ్రిడ్జ్లో పెట్టి అలా ఎల్లో కలర్ చేంజ్ అయిపోయింది. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. ఏదో పచ్చడి చేసుకుందామని తెచ్చాను. ఇంకా ఎల్లో కలర్ అయిపోయిందని చిత్రాన్నం చేస్తున్నాను. ముందుగా పోపు పెట్టేసి ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, శనగిత్తనాలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే టైంలో పచ్చిమిరపకాయలు వేసుకొని, పచ్చిమిరపకాయలు చాలా బాగా ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్, అంటే పచ్చిమిరపకాయ కొరికినా కూడా మనకి అంత కారం అనిపించదు అనమాట. అందుకనేసి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ ఫ్రై చేస్తాను. ఇంకా పసుపు వేసేసి ఇది పండు అయిపోయింది. తర్వాత పులుపు ఎక్కువ ఉందని చెప్పి నేను ఇందులోకి వేసి ఫ్రై చేసా. జనరలీ అంత పులుపు లేకపోతే రైస్లో పచ్చి మామిడికాయ తురుము వేసేసుకొని కలుపుకోవడమే అండి. ఇంకా సాల్ట్ వేసేసి కలుపుకొనేసి, ఇంకా ఇది నైవేద్యాలు కూడా బాగా పనికొస్తుంది శ్రావణ మాసంలో. లేదంటే లంచ్ బాక్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.